మన ఈనాడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి చిన్నపిల్లలను బడికి పంపించాలని చెప్పేసి నిరంతరం ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పటికి కూడా అక్కడక్కడ పిల్లలు బడికి పోక తల్లిదండ్రులకు తోడుగా చేదోడుగా ఉండాలని చెప్పి భావించి వాళ్ళు పనిలోనే నిమగ్నమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆడేటి ఆట కరువాయ పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లలు ఆడేటి ఆట కరువాయ పల్లెలు పాడేటి పాట బందాయ పిల్లలు ఆ గొంతు వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా పిల్లల్లో పక్షుల్లా ఎగిరేటి పసుడి బాలాలంతా పలక బలపం బట్టి పరుగు పరుగున పడికి పోయే ఈడున్నోళ్ళు పరుగు పరుగున పడికి పోయే ఈడున్నోళ్ళు బాల కార్మికులయ్యిరి పల్లెల్లో బానిసలైపోయిరి పిల్లలు చదివేటి రోజుల్లో నా పల్లెల్లో అని భారం ఎక్కువాయే పిల్లల్లో ఆడేటి ఆట కరువాయ పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లలు ఆ గొంతు వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా పిల్లల్లో ఓలి కాయాలాట చెమ్మ చెక్కాలాట తొకుడు బిల్లాలాట ఎగిరి గంతేసేటి గిల్లి కజ్జాలాట ఎగిరి గంతేసేటి గిల్లి కజ్జాలాట ఏనాడు కరువాయరా పల్లెల్లో పల్లెన్నాడు ఆటలు పిల్లల్లో తల్లిదండ్రులకు దూరమయ్యి పల్లెల్లో అడుక తింటున్నారు రా పిల్లలు ఆడేటి ఆట కరువాయ పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లలు ఆ గొంతు వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా పిల్లల్లో రేపటి బాలాలంతా రూపు లేనోళ్ళంత గరులల్లా ఎంచాల కూలి జీతాల్లో బగ్గు బగ్గున మండే ఎర్ర టెండల్లో బగ్గు బగ్గున మండే ఎర్ర టెండల్లోనా మాడిపోతున్నారు రా పిల్లలు మారింది ఏమీ లేదు పల్లెల్లో బాల్య జీవితం అంతా రా పల్లెల్లో బతుకుతో పోరాటమే పిల్లలు ఆడేటి ఆట కరువాయ పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లలు ఆ గొంతు వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా పిల్లల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా